జనాలు దించేయడం, జగన్కి రేపు డబ్బులు లేకుండా ఉండేటట్టు చేయటం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అదిగో వెళ్ళిపోతాడు, రేపు వెళ్ళిపోతాడు, ఎడ్లుంటే వెళ్ళిపోతాడంటూ వాళ్ళ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయొచ్చు. తద్వారా వైసీపీలో క్యాడర్ యాక్టివేట్ అయితే చాలా డేంజర్. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు, ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు వైసీపీకి. వాళ్ళు రోడ్డు ఎక్కితే చాలా సీరియస్ యాజిటేషన్ జరుగుతాయి. ఇప్పుడు ఒక తురకపాలెం లాంటి ఇన్సిడెంట్స్లో ఎవడో యాజిటేషన్స్ చేయలే. నిజంగా యాజిటేషన్స్ కనుక లీడ్ చేస్తే దళితులు అక్కడ అన్యాయం అయిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు దళిత సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి పరిహారం కూడా ప్రకటించలేదు. ఎంత పెద్ద యాజిటేషన్ జరగాలి? వైసీపీకే బుర్ర లేదు, యాజిటేషన్ చేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకి. దాని మీద పరిహారం ఇవ్వాలి కదా. ఓ దళిత కుటుంబంలో మనిషి చనిపోతే వాళ్ళకి ఏంటి, ఇంకా కుటుంబ పెద్దే కదా, వాళ్ళకి ఫుడ్, వాళ్ళే చనిపోతే వాళ్ళు బ్రతికేంటి అక్కడ? ఎక్కడెక్కడో ఫ్యాక్టరీల దగ్గర చనిపోయినటువంటి చోట చేస్తున్నావు కదా నువ్వు, లేకపోతే ఎక్కడో ప్రమాదం జరిగితే చేస్తున్నారు కదా మీరు. తిరుమలలో, తిరుపతి దగ్గర అక్కడ తొక్కిసలాట దాంట్లో పరిహారం ప్రకటించారుగా. ఇక్కడ మరి ఏం పాపం చేశారు వీళ్ళు? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయింది. పోనీ వైఫల్యం కాదనుకుందాం, నీళ్ళ వల్ల చనిపోయినా కూడా నువ్వు పరిహారం ఇస్తావు కదా. అక్కడ కూడా నీ వైఫల్యం కాదంటివి కదా, అధికార వైఫల్యం అంటూ కదా, డబ్బులు ఇచ్చారు కదా. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు? వీళ్ళు అడిగారు పరిహారం, డిమాండ్ చేశారు వైసీపీ వాళ్ళు, కానీ యాజిటేషన్ చేయట్లేదు. అంటే ఇట్లాంటి చోట్ల ఆ ఎస్సీ